భారతదేశాన్ని ఒక ముస్లిం రాజ్యంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు ముఘల్ డైనస్టీకి రాజైన ఔరంగజేబ్. ఇందుకోసం ఎంతోమంది హిందూ రాజుల్ని ఓడించి వాళ్ళ రాజ్యంలో హిందూ దేవాలయాలను కూడా ధ్వంసం చేశాడు. అంతేకాకుండా ప్రజల్ని కూడా బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చాడు. ఇలా ఎన్నో రాజ్యాలపై దండెత్తాడు. కానీ దక్షిణ ప్రాంతంలో కనీసం తన జెండా కూడా పాతలేకపోయాడు. పాతడానికి కూడా వణికిపోయాడు ఈ ఔరంగజేబ్. ఎందుకంటే ఈ మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నది మామూలు వ్యక్తి కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. ఈ వీడియోలో మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంకా ఆయన కొడుకైన శాంబాజీ మహారాజ్ గురించి మరిన్ని డీటెయిల్స్, వాళ్ళ పరాక్రమం, విజయం గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, అది ఎలాంటి సమయం అంటే ముఘళ్ల సామ్రాజ్యం మన దేశమంతటా వ్యాపించి హిందూ ధర్మమే కనుమరుగవుతుందా అన్న సమయంలో ఎదురుండి పోరాడి మన సనాతన ధర్మాన్ని రక్షించిన యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన పేరు వింటేనే బీజాపూర్, గోల్కొండ ముఘల్ రాజులకి చెమటలు పట్టేవి. శివాజీ మహారాజ్ తన పరాక్రమంతో ఎందరో ముస్లిం రాజుల్ని ఓడించి వాళ్ళ సైన్యాన్ని వ్యతిరేకించి హిందూ ధర్మాన్ని కాపాడారు. ఇంత చేసినా కూడా ఆయన తన రాజ్యంలో లౌకికవాదాన్ని పాటించేవారు. అంటే అన్ని మతాల వాళ్ళని సమానంగా ఆదరించారు. ఎంతలా అంటే తనకెంతో మంది స్నేహితులు ఇతర మతాలకు చెందిన వారు కూడా ఉన్నారు. అంతేకాకుండా తన సైన్యంలో ఎంతోమంది ముస్లిం వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ ఉన్నత పదవులు ఇచ్చి కూడా శివాజీ మహారాజ్ సత్కరించారు. శివాజీ మహారాజ్ హిందూ ధర్మాన్ని కాపాడుతూనే ఇతర మతాల్ని కూడా సమానంగా గౌరవించేవారు. అయితే మరాఠా సామ్రాజ్యాన్ని ప్రజలకి నచ్చే విధంగా పాలిస్తున్న శివాజీ మహారాజ్ 1680వ సంవత్సరంలో అనారోగ్య సమస్యల కారణంగా చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న ఔరంగజేబ్ తనకింక అడ్డు తొలగిపోయిందని భావించాడు. కానీ శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత కూడా ఔరంగజేబ్ తన అడుగు కూడా మరాఠా సామ్రాజ్యంలో పెట్టలేకపోయాడు. దానికి కారణం శివాజీ మహారాజ్ ఎంతటి యోధుడో దానికి సమానమైన శక్తి, పోరాట బలం కలిగిన వ్యక్తి ఆయన కొడుకు ఛత్రపతి శాంబాజీ మహారాజ్. శాంబాజీ మహారాజ్ పరాక్రమం చూసి ఔరంగజేబ్కి ఇంకా తన సైన్యానికి కాలొనికిపోయేవి. ఎంతలా అంటే మరాఠా సామ్రాజ్యంలో ఏ ఒక్క హిందూ స్త్రీపై కన్నెత్తి చూడాలన్నా వణికిపోయేవారు. అంతటి యోధుడు శాంబాజీ మహారాజ్. ఇలా తన మరాఠా సామ్రాజ్యాన్ని కాపాడుతున్న శాంబాజీ మహారాజ్ని ముఘల్ సైన్యం ఎదురుగా ఢీకొనలేకపోయింది. అందుకే వెనుక నుండి వెన్నుపోటు పొడిచారు. దానికి సహాయపడింది శాంబాజీ మహారాజ్ దగ్గర వ్యక్తులే. ఇంతటి యోధుడైన శాంబాజీ మహారాజ్ గురించి మనలో ఎంతో మందికి తెలియదు. చరిత్రలో మనం చూస్తే మరాఠా సామ్రాజ్యం అంటే గుర్తొచ్చేది ఛత్రపతి శివాజీ మహారాజ్. కానీ అంతే యోధుడైన శాంబాజీ మహారాజ్ని చరిత్ర ఎందుకు దాచిపెట్టింది? అసలు ముఘల్ సైన్యానికి ఈ శాంబాజీ మహారాజ్ బందీగా ఎలా చిక్కాడు? ఆయనని ముక్కలు ముక్కలుగా ఎందుకు నరికి చంపారు? రోజుకో అవయం చొప్పున నరుకుతూ ఎందుకంత హింసించారు ఈ ఔరంగజేబ్ ఇంకా అతని సైన్యం? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ మొదటి భార్య కొడుకు శాంబాజీ మహారాజ్. ఈయన 14 మే 1657 సంవత్సరంలో జన్మించాడు. శాంబాజీ రెండేళ్లున్నప్పుడే ఆయన తల్లి సాయిబాయి మరణించింది. అప్పటి నుంచి శాంబాజీని పెంచి పోషించింది ఆయన నాయనమ్మ అయిన జీజాబాయి. శాంబాజీ మహారాజ్ ఎంత తెలివైన వాడంటే 13 ఏళ్ల వయసులోనే అన్ని యుద్ధ విద్యల్లో ఆరితేరాడు. కత్తిసాము, గుర్రం సవారీ ఇలాంటి విద్యలన్నీ నేర్చుకున్నాడు. అంతేకాదు 13 భాషల్ని అనర్గళంగా మాట్లాడగలడు. శంభాజీని అందరూ చవ్వా అని పిలిచేవారు. చవ్వా అంటే మరాఠీలో అర్థం పిల్ల, సింహం యొక్క బిడ్డ అని అర్థం. అయితే శంభాజీకి 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఔరంగజేబు కపటనాటకం ఆడి శివాజీ ఇంకా శంభాజీని విందుకు పిలిచాడు. విందుకు పిలిచి వాళ్ళని జైల్లో వేసి బంధించాడు. ఆ 9 ఏళ్ల వయసులో ఏ పిల్లవాడైనా సరే చాలా భయపడిపోతారు. కానీ శంభాజీ అలా చేయలేదు. తన తండ్రి ఉపాయంతో అక్కడి నుంచి శివాజీ, శంభాజీ ఇద్దరు తప్పించుకున్నారు. అయితే 10 ఏళ్ల వయసులోనే శాంబాజీ ఆమేర్ ప్రాంత రాజుల్ని కలిసి రాజ్యపాలన ఎలా చేయాలో తెలుసుకున్నాడు. అంతేకాకుండా పక్క దేశంలో ఉన్న రాజుల్ని కలిసి వాళ్ళతో ముఖాముఖి చర్చలు పెట్టి రాజ్యపాలనపై ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు శాంబాజీ. శివాజీ మహారాజ్కి మొత్తంగా 3 భార్యలు. వాళ్ళే సాయిబాయి, సోయరాబాయి ఇంకా పుత్లాబాయి. వారిలో సాయిబాయి కొడుకే ఈ శాంబాజీ మహారాజ్. శాంబాజీ మహారాజ్ చిన్నగా ఉన్నప్పుడే ఈ సాయిబాయి మరణించింది. దాంతో శివాజీ మహారాజ్ సోయరాబాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ సోయరాబాయికి ఒక కొడుకున్నాడు. తన పేరే రాజారాం. అయితే చిన్నప్పటి నుంచి శాంబాజీ మహారాజ్ని ఈ సోయరాబాయి ద్వేషించేది. ఎందుకంటే రాజ్యాధికారం పెద్ద కొడుకు వస్తుంది కదా. దానివల్ల ఛత్రపతి శివాజీ మరణానంతరం రాజ్యం మొత్తం శాంబాజీకి వెళ్తుందని చిన్నప్పటి నుంచి శాంబాజీని చాలా ద్వేషించేది. అంతేకాకుండా శివాజీకి శాంబాజీ పైన ఎన్నో నిందలు, నీలాపనిందలు వేసి శాంబాజీని దూరం చేయాలని ఎంతో ప్రయత్నించింది. శాంబాజీపై వేసిన నిందలు శివాజీ మహారాజ్ ఎప్పుడూ నమ్మలేదు.
కానీ ఒకసారి సోయరాబాయ్ చెప్పిన మాటలు విని షాంబాజీని ద్వేషించాడు. అంతేకాకుండా తనకి శిక్ష కూడా విధించాడు. ఇది తట్టుకోలేని షాంబాజీ మొఘలుల దగ్గరికి వెళ్లి వాళ్ళతో చేతులు కలిపి అక్కడ చేరిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న శివాజీ మహారాజ్ అస్సలు తట్టుకోలేకపోయాడు. కానీ షాంబాజీ మహారాజ్ అక్కడికి వెళ్లి చూసిన తర్వాత హిందువుల పట్ల ముస్లిం రాజులు ప్రవర్తించే తీరును, వాళ్ళని పెట్టే శిక్షలు, హింసలు చూసి తిరిగి శివాజీ మహారాజ్ దగ్గరకొచ్చి క్షమాపణ చెప్పి తన కాళ్ళపై పడి పశ్చాత్తాపపడ్డాడు. అయితే శివాజీ మహారాజ్ తన తప్పు తెలుసుకున్న కొడుకుని క్షమించాడు. తండ్రి దగ్గర ఎన్నో యుద్ధ విద్యలు, నైపుణ్యాలు నేర్చుకొని రాజ్యాధికారం ఎలా చేయాలో షాంబాజీ మహారాజ్ నేర్చుకున్నాడు. శివాజీ మహారాజ్ 1680లో చనిపోయిన తర్వాత తన కొడుకుకి రాజ్యాధికారం దక్కాలని సోయరాబాయ్ చాలా ప్రయత్నించింది. అయితే శివాజీ మహారాజ్ రెండో భార్య అయిన సోయరాబాయ్ తన కొడుకు రాజారాంని ఛత్రపతి అంటే రాజుగా చేయాలని ఎంతో ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఎందుకంటే పెద్ద కొడుకైన షాంబాజీ మహారాజ్ పైన ప్రజలకెంతో నమ్మకం ఉంది. ఆయన్నే తన ఛత్రపతిగా, వాళ్ళ రాజుగా ఎన్నుకున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణించాడని వార్త తెలుసుకున్న ఔరంగజేబ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరాఠా రాజ్యాన్ని తన గుప్పెట్లోకి తీసుకోవాలని ప్రయత్నించాడు. అందుకోసం 50,000 ఏనుగులు, ఎన్నో గుర్రాలు, లక్షల సైన్యాన్ని తీసుకొని మరాఠా రాజ్యం వైపు రావడం మొదలుపెట్టాడు. అయితే దారిలో ఎన్నో రాజ్యాలు వాళ్ళపై తిరిగి దండెత్తినా సరే వాళ్ళందరినీ ఓడించుకుంటూ మరాఠా రాజ్యం దగ్గరికి వచ్చాడు. 5 నెలల పాటు షాంబాజీ మహారాజ్‌ని ఓడించాలని ప్రయత్నించినా సరే షాంబాజీ మహారాజ్ వాళ్ళ ప్రయత్నాలన్నీ తిప్పికొట్టి వాళ్ళని ఏమాత్రం తన రాజ్యంలోకి రానివ్వకుండా చేశాడు. అయితే షాంబాజీ మహారాజ్ దగ్గర కేవలం 20,000 సైన్యం మాత్రమే ఉంది. ఆ 20,000 సైన్యంతోనే ఔరంగజేబ్ దగ్గర ఉన్న 8,00,000 సైన్యాన్ని ఓడించాడు షాంబాజీ మహారాజ్. ఇలా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. మొత్తం 3 సార్లు ఔరంగజేబ్ షాంబాజీ మహారాజ్‌ని ఓడించాలని ప్రయత్నించాడు. ఒక్కసారి కూడా తాను సక్సెస్ అవ్వలేకపోయాడు. అయితే ఔరంగజేబ్ పోర్చుగీస్ ఆర్మీని సహాయం కోరాడు. పోర్చుగీస్ వాళ్ళు ఇంకా ముఘల్ వాళ్ళు ఒకేసారి షాంబాజీ మహారాజ్ మరాఠా కింగ్డమ్‌పై దండయాత్ర చేసినా సరే షాంబాజీ మహారాజ్ ఏమాత్రం కూడా భయం పొందకుండా తన రాజ్యాన్ని కాపాడుకోగలిగాడు. ఛత్రపతి శివాజీ పెట్టిన ఆశయాలను పాటిస్తూ తన రాజ్యంలోని ప్రజలు ఏ కష్టాలు పడకుండా షాంబాజీ మహారాజ్ తన పాలన కొనసాగిస్తున్నాడు. అయితే ముఘలుల భయానికి ఎందరో హిందువులు ఇస్లాంలోకి మారారు. తిరిగి వాళ్ళని వాళ్ళ ఇష్టమతమైన హిందూ మతంలోకి రావడానికి షాంబాజీ మహారాజ్ ఒక శాఖను కూడా ఏర్పాటు చేశాడు. ఇలాగే మరాఠా రాజ్యంలోని ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడు, ఆయన పేరు కులకర్ణి. ఆయన్ని మొఘలులు బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారు. తిరిగి ఆయన హిందూయిజంలోకొద్దాం అనుకుంటే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆయన అపవిత్రుడు అయిపోయాడని ఆ బ్రాహ్మణులందరూ నమ్మారు. అయితే ఈ కులకర్ణి షాంబాజీ మహారాజుని ఆశ్రయించి సహాయం కోరాడు. షాంబాజీ మహారాజ్ స్వయంగా తానే అన్ని ఆచారాలు నిర్వహించి తిరిగి ఆ బ్రాహ్మణుడిని సనాతన ధర్మంలోకి తీసుకొనొచ్చాడు. ఇలా ఎంతోమంది హిందువులు ఇస్లాంలోకి మారిన తర్వాత కూడా హిందూయిజంలోకి తిరిగి కన్వర్ట్ చేయడానికి షాంబాజీ మహారాజ్ ఎంతగానో ప్రయత్నించారు. నమ్మిన మనుషులే మనల్ని మోసం చేస్తారనడానికి షాంబాజీ జీవితంలో జరిగిన ఈ సంఘటన ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. షాంబాజీ మహారాజ్ భార్య అయిన యేషూబాయికి ఇద్దరు అన్నదమ్ములున్నారు. వారే కన్నోజీ ఇంకా గన్నోజీ. అయితే రాజ్యాధికారంలో వాళ్ళకు ఉన్నత పదవి ఇవ్వలేదన్న కోపంతో ఔరంగజేబ్‌తో చేతులు కలిపారు. చేతులు కలిపినాక డైలీ షాంబాజీ మహారాజ్ తన కోటకు వెళ్లి ఒక రహస్య మార్గాన్ని ఔరంగజేబ్‌కి చెప్పారు. ఈ గన్నోజీ చెప్పిన మార్గంలో 5,000 మంది సైన్యాన్ని ఉంచాడు ఔరంగజేబ్. ఎందుకంటే షాంబాజీ మహారాజ్ యొక్క వీరత్వం ఔరంగజేబ్‌కి ముందు నుండే తెలుసు. అందుకే ఒక 5,000 మంది ఉంటేనే షాంబాజీ మహారాజ్‌ని పట్టుకోగలం అనుకున్నాడు. డైలీ షాంబాజీ మహారాజ్ వెళ్తున్న రూట్ ఆల్రెడీ సైన్యానికి తెలిసింది కాబట్టి షాంబాజీ మహారాజ్‌ని బంధించి ఔరంగజేబ్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ఔరంగజేబ్ షాంబాజీ మహారాజ్‌ని ఈ 3 ప్రశ్నలు అడిగాడు. అవేంటంటే, "నువ్వు ఇస్లాంలోకి కన్వర్ట్ అవ్వాలి. రెండోది, నేనే గొప్ప మహారాజునని ఒప్పుకోవాలి. మూడోది, నీ మరాఠా రాజ్యం మొత్తం నాకిచ్చేయాలని ఔరంగజేబ్ అడిగాడు. అయితే సంభాజీ మహారాజ్ హిందూ స్వరాజ్యమే లక్ష్యంగా తన పాలనని కొనసాగించాడు. అందుకే ఔరంగజేబ్ పెట్టిన ఏ షరతులకు ఒప్పుకోలేడు. ఇవన్నీ చూసిన ఔరంగజేబ్‌కి చాలా కోపమొచ్చింది. సంభాజీ మహారాజ్‌ని ఎలా అయినా సరే శిక్షించాలని డిసైడ్ అయ్యి చిత్రహింసలు పెట్టాడు. ఔరంగజేబ్ ఎంత క్రూరంగా అంటే సంభాజీ మహారాజ్ కాళ్ళు చేతులు కట్టేసి వీధుల్లో కొరడాలతో కొట్టుకుంటూ తీసుకొని వెళ్ళాడు. అంతేకాకుండా అక్కడున్న జనాలతో సంభాజీ మహారాజ్ మొహంపై ఉమ్ము ఇంకా పేడ కొట్టించాడు. ఇవన్నీ చూసిన ప్రజలు ఎంతో బాధపడ్డారు. కానీ ముఘల్ రాజైన ఔరంగజేబ్ చెప్పింది చేయకపోతే వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయని వాళ్ళకి తెలుసు. అంతేకాకుండా బహిరంగంగా అందరి ముందు కొరడాలతో కొడుతూ ఆ కొట్టిన గాయాలపై కల్లుప్పు అంటే ఉప్పు పోసి ఇంకా చిత్రహింస చేశారు.
అంతేకాకుండా రోజుకొక అవయవం చొప్పున తన కాళ్ళు, చేతులను కూడా కట్ జేసేవాళ్ళు. ప్రతిరోజు ఆ మొఘల్ సైనికులొచ్చి 3 ప్రశ్నలు అడిగేవారు. ఆ ఔరంగజేబ్ ఏవైతే ప్రశ్నలున్నాయో అది ప్రతిరోజొచ్చి రిపీట్ చేసేవాళ్ళు. దానికి షాంబాజీ మహారాజ్ ఒప్పుకోకపోవడంతో రోజుకొక అవయవం చొప్పున కట్ చేసి చిత్రహింసలు పెట్టేవాళ్ళు. అయితే ఒకరోజు షాంబాజీ మహారాజ్ తన నోటి నుండి 'హరహర మహాదేవ్' అని అనడం విన్న ఔరంగజేబ్ తన నాలుకని కత్తిరించి కుక్కలకు వేయమన్నాడు. తన కళ్ళల్లోని ధైర్యాన్ని, వీరత్వాన్ని చూడలేకపోయిన ఔరంగజేబ్ షాంబాజీ కళ్ళు పీకేశాడు. ఇలా ఎన్ని చిత్రహింసలు పెట్టినా సరే షాంబాజీ మహారాజ్ తన ధైర్యాన్ని మాత్రం కోల్పోలేకపోయాడు. ఇంకా సహనం పట్టలేని ఔరంగజేబ్ 1689 మార్చ్ 11న షాంబాజీ మహారాజ్ తలను నరికివేయించాడు. చరిత్ర చెప్తుందేంటంటే, షాంబాజీ తలను మరాఠా వీధుల్లో ఊరేగించాడంట. ఎందుకంటే, ఔరంగజేబ్ పాలన అంటే ప్రజలకు భయముండాలని చెప్పి. అంతేకాకుండా షాంబాజీ మహారాజ్ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కత్తిరించి అక్కడున్న కుక్కలకు వేశారని కొంతమంది అంటున్నారు. కొంతమంది చెప్తున్న కథనం ప్రకారం ఆ ముక్కలన్నీ తీసుకువెళ్ళి పక్కనున్న నదిలో కలిపేశారంట. అయితే చరిత్రలో ఇంకొంతమంది చెప్పేదేంటంటే, అక్కడున్న ప్రజలు కలిపిన ముక్కలన్నిటిని తిరిగి అతికించి షాంబాజీ మహారాజ్ అంత్యక్రియలు చేశారంట. ఏదేమైనా సరే నేటికి షాంబాజీ మహారాజ్ ఇంకా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే మరాఠా ప్రజల్లో కానీ, యావత్ భారతదేశంలో కానీ ఎంతో గౌరవం అనేది ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. షాంబాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్ర మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్‌ని సబ్స్క్రైబ్ చేయండి.